హాయ్ అండి. ఈరోజు నేను మిర్రర్ వర్క్ చూపిస్తాను. ఇదైతే మీకు ఫస్ట్ నేను గ్లూతో పెట్టేసి మిర్రర్స్ అతికించేసానండి. ఇదైతే మీకు వర్క్ బాగానే గట్టిగానే ఉంటుందండి, ఊడదు అసలని మిర్రరు. మీరు గ్లూ పెట్టకపోయినా పర్వాలేదు, పెడితే ఇంకొంచెం గట్టిగా అలా ఉంటుంది, ఊడటం అన్నది ఉండదండి. మీరు ఏం చేస్తారంటే మధ్య నుంచి స్టార్ట్ చేసి, నేను యాంకర్ థ్రెడ్ వాడాను, మధ్య నుంచి స్టార్ట్ చేయండి. ఇంకా అటు ఇటు కుట్టేసుకోవటమేనండి. మొత్తం అంతా అది కంప్లీట్ చేసేయండి. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం అంటే కొంచెం మధ్యలో ఖాళీ వచ్చినా మళ్ళీ మీరు ఇంకొక లైన్ వేసుకోండి. వేసుకొని మీరు చివరి నుంచి సూది తీసండి. ఎదర నుంచి సూది వెనక్కి తీయాలండి. లోపల నుంచి తీసి మీరు కొంచెం లాగితే కరెక్ట్గా అలాగా చివర లైన్లోకి లాగాలి. లాగి మనం కొంచెం గట్టిగా పట్టుకుని లాగితే మీకు దగ్గరగా వస్తుంది అనమాట, డిజైన్ లాగా వస్తుందండి. సేమ్ ఇటువైపు కూడా మళ్ళీ మధ్యలోంచి మీరు దారం ఇందాక ఎలాగైతే వేసామో సేమ్ అలాగే లైన్గా వేసుకోండి దగ్గరగా. వేసండి, దగ్గరగా వేసుకుని సేమ్ ఇందాక ఎలాగైతే మనం కుట్టామో అలాగే సేమ్. అంటే మధ్యలో కొంచెం ఖాళీ వచ్చిన ఏం పర్వాలేదండి, మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ మధ్యలో ఖాళీ ఫిల్ చేసేయచ్చు. మొత్తం చివరి వరకు వేసేయండి. ఈ వర్క్ అయితే మీకు బ్లౌజ్కి వేసుకోవచ్చు, అలాగే కుర్తీస్ ఉంటాయి కదండి వాటికి వేసుకోవచ్చండి. అలాగే శారీస్కి కూడా మీరు అక్కడక్కడ వేసుకోవచ్చండి, బాగానే ఉంటుందండి వర్క్ ఇది. మిర్రర్ వర్క్ అయితే అంటే చాలా రకాలు కుట్టచ్చండి. దాంట్లో ఇదొక రకం. గొలుసు కుట్టు వేయచ్చు, చుట్టూ ఒక్కోదానికి ఒక్కొక్క మోడల్గా కుట్టుకోవచ్చండి, చాలా రకాలు కుట్టుకోవచ్చు. అంటే మీకు సులువుగా కుట్టుకునేది నేను మీకు చూపిస్తున్నాను. దీనికి పెద్ద మనం ఏమి గొలుసు కుట్టు కుడితే కొంచెం కష్టమేం కాదండి, అది కూడా సులువే. ఇది ఇంకా సులువుగా అవుతుంది. సేమ్ ఈ రెండిట్లకు కూడా వాటికి అలాగే వేసేసుకోండి. సేమ్ అలాగే మొత్తం ఇటు అటు కూడా కుట్టేసి మీరు, అంటే ఏం లేదండి, దారం కొంచెం చివరన నుంచి మనం లోపలికి లాగి కొంచెం గట్టిగా లాగి మళ్ళీ వెనక్కి వేసుకుంటే మీకు కరెక్ట్గా మళ్ళీ డైమండ్ షేప్లో వస్తుందండి అద్దం. నేనేం చేశానంటే మళ్ళీ మధ్యలో
లాంగ్ ఫ్రెంచ్ నాట్ అది వేసానండి. మధ్యలో ఒక పూస పెట్టాను, వైట్ బీడ్ పెట్టానండి. తొందరగానే అయిపోతుందండి మీ వర్క్. కావాలంటే మీరు లైన్గా బ్లౌజ్కి ఒక్కొక్కటి కూడా అలాగ వేసుకోవచ్చండి. లుక్ అయితే బాగా వస్తుంది. ఇదిగోండి ఫ్రెంచ్ నాట్ వేసాను, లాంగ్ ఫ్రెంచ్ నాట్. మీకు బంచిలాగా కావాలంటే ఇలాగ 4 వేసుకోండి. లేదు అంటే మీరు అక్కడక్కడ కావాలంటే ఒక్కొక్కటి సింగిల్గా అలా కుట్టుకోవచ్చండి. ఎలాగైనా మనకి ఉపయోగపడుతుందండి ఈ వర్క్. మీరు ట్రై చేయండి. వర్క్ నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం ఇలాగే కంప్లీట్ చేసేస్తే వర్క్ అయిపోతుందండి. మధ్యలో వైట్ బీడ్ వేసానండి. మీ ఇష్టం అండి, వేరే ఏదైనా కూడా వేసుకోవచ్చు. క్యాప్ స్టోన్ కానీ ఇంకా వేరే వేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.